జగన్ దెబ్బకి ఏదైతే అంటే జగన్‌ని ప్రతిపక్షంలో నుంచి సాంతం దూరం చేసేయాలి అని ఆనాడు ప్లాన్ చేసినటువంటి ఏబీ వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ కోసం చేశారు అన్నటువంటి కసి ఏదైతే ఉందో జగన్‌లో, దాని కారణంగా ఆయన మీద వేసినటువంటి వేటు ఏవైతే ఉందో వాటి ఇంపాక్ట్ ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నటువంటిది చూడాలి. ఎందుకయ్యా అంటే ఇప్పుడు తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు గారికి సంబంధించినటువంటిది ఇంకేముంది, టైం చాలా పరిమితంగా ఉంది. ఇప్పుడు 27 వచ్చేసింది, 28, 29, 30, 31 కోర్టులో వేసినటువంటి పిటిషన్ మీద రిటైర్మెంట్ సంబంధించి కేవలం 4 రోజులే గడువు ఉన్నటువంటి నేపథ్యంలో జగన్ ప్రమాణ స్వీకారం చేసి 2019 మే 30 నుంచి వెంకటేశ్వరరావు గారికి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇచ్చిన రెండో జీవోలోనే ఏబీ వెంకటేశ్వరరావు పోస్టింగ్ని తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం ఆయన మీద కేసులు పెట్టి 2 సార్లు సస్పెండ్ చేశారు. 5 ఏళ్లుగా కేసుల మీద ఉద్యోగం కోసం ఎడతెగని పోరాటం జరుగుతుంది. ప్రభుత్వంతో వ్యవస్థలతో 5 ఏళ్లుగా చేస్తున్న ఒంటరి పోరాటం కాబట్టి ఆయనకి ఇప్పటికైనా కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు గారికి సంబంధించినటువంటి అభిమానులు ఓ పక్కన కోరుతూ ఉన్నారు. ఇంకా 4 రోజులే ఉంది, ఏం జరుగుతుందో చూడాలి.